Hello everyone, this is Dr.Soujanya. I'm a family physician and a diabetologist. I practice at Apollo Clinics, Nizampet and Spring Diagnostics, Kukatpalli, Hyderabad. So today I would like to discuss about the most emerging topic in the last decade called diabetes remission. So ఈ diabetes remission అంటే ఏంటి? ఈ మధుమేహం అనే వ్యాధిని మనం నిజంగా రెమిషన్లోకి తీసుకురాగలమా అనేది I would like to talk about. So diabetes is becoming a major global health crisis in the last decade. So a lot of people are becoming diabetes. As per WHO, 77 million people diabetics undatam Indialo, and India is becoming the second largest country affected with diabetes, second to China. ఇండియాలో కూడా ఈ సౌత్ ఇండియాలో ఎక్కువగా డయాబెటీస్ ఉండటం, సే ఫర్ ఎగ్జాంపుల్ చెన్నైలో కానీ కొచ్చిన్లో కానీ తీసుకుంటే ద ప్రివలెన్స్ ఇస్ ఆల్మోస్ట్ 20%. ఎవ్రీ 5 people has one diabetic. So this is becoming a real big problem in coming years. So as you already know, ఈ డయాబెటీస్ అనేది 2 రకాలు ఉంటుంది, టైప్ 1 అండ్ టైప్ 2 డయాబెటీస్. టైప్ 1 అనేది చాలా యంగ్ ఏజ్లో డెవలప్ అవటం, ఇన్సులిన్ అనేది టోటల్గా ఉత్పత్తి ఆగిపోవటం. ఇన్సులిన్ అనేది బాడీలో ప్యాంక్రియాస్ అనే ఆర్గన్లో ప్రొడ్యూస్ అవుతుంది. అది టోటల్గా ఫెయిల్ అవటం వల్ల యంగ్ ఏజ్లో ఈ డయాబెటీస్ డెవలప్ అవటం, బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగటం, ఈవెన్చువలీ ఇన్సులిన్ డిపెండెన్స్ రావటం, వాళ్ళకి బయట నుంచి ఇన్సులిన్ ఇవ్వాల్సి వస్తుంది. అండ్ ద అదర్ వన్ ఇస్ టైప్ 2 డయాబెటీస్, వేర్ దెర్ ఇస్ మోర్ ఆఫ్ అన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఉత్పత్తి కొంతవరకు ఎఫెక్ట్ అయినా ఏదైతే బాడీలో ఉన్న ఇన్సులిన్ సరిగ్గా పనిచేయదు ఆన్ ద సెల్స్. దట్స్ బికాస్ ఆఫ్ ద ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో దెర్ ఈస్ వన్ మోర్ డయాబెటిక్ లైక్ జెస్టేషనల్ డయాబెటిక్, ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్ ఒకటి ఉంటుంది. తర్వాత ఇన్ బిట్వీన్ దీస్ 1 and 2 రీసెంట్గా డెవలప్ అవుతుంది ఇంకో డయాబెటీస్, లేటెంట్ ఆటో ఇమ్యూన్ డయాబెటీస్. మేబీ బికాస్ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కానీ, స్ట్రెస్ వల్ల కానీ, యంగ్ ఏజ్లో ఎర్లీ 30s ఈ డయాబెటీస్ డెవలప్ అవుతుంది. దట్ ఈస్ పాపులర్లీ కాల్డ్ టైప్ 1.5 డయాబెటీస్ అంటారు దాన్ని. ఈ స్ట్రెస్ వల్ల, వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల బాడీలో ఆటో ఇమ్యూన్ రెస్పాన్స్ వచ్చి ఆటో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి ప్యాంక్రియాస్కి అగెయిన్స్ట్గా. సో ఆ యాంటీబాడీ టెస్ట్ చేస్తే మనకి తెలుస్తుంది ఇది ఆటో ఇమ్యూన్ డయాబెటీస్ అనేది. సో ఆఫ్ ఆల్ దీస్ డయాబెటిక్స్ 80 to 90% of diabetes is type 2 diabetes, which is more common. So when we talk about this remission, it is invariably about type 2 diabetes, because all the other types of diabetes cannot be remitted. ఈ రెమిషన్ అంటే ఏంటంటే ఏదైనా వ్యాధి లక్షణాలని టోటల్గా మనం ఆపగలగటం ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ విదౌట్ రిక్వైరింగ్ ఎనీ మెడికేషన్స్. సో ఈ రెమిషన్ అనే పదం ఇట్ హ్యాస్ బీన్ టేకెన్ ఫ్రమ్ ఆంకాలజీ. మనం యూజువల్గా క్యాన్సర్ రెమిషన్ అంటాం. క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ఒక ట్రీట్మెంట్, సర్జరీ, కీమోథెరపీ, రేడియోథెరపీ ఇచ్చాక దే విల్ బీ ఇన్ టు రెమిషన్ ఫర్ period of time, maybe for a long time. So that means that they are at risk of relapse again. Remission lo unna kuda malli aa cancer వచ్చే సూచనలు ఉంటాయి. So it's the same with the diabetes also. Diabetes remission is not a cure. So it's just a phase where we can control the sugars without medications by maintaining a proper lifestyle. Okay, so the idea of remission అనేది it's not a new thing. It has been there for a long time. Bariatric surgery ద్వారా weight reduction, బరువు తగ్గిన వాళ్ళు చాలా మంది డయాబెటీస్ రెమిషన్లోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. There is a lot of research on that, based on that. So what is the definition of this diabetes remission? ఈ diabetes remission definition latestగా ADA, అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ 2021 వాళ్ళు ఇచ్చిన డెఫినేషన్ ఏంటంటే కీపింగ్ ద HbA1c, 3 నెలల యావరేజ్ షుగర్ ఏదైతే ఉందో లెస్ దాన్ 6.5 విదౌట్ టేకింగ్ ఎనీ మెడికేషన్స్, ఎయిదర్ స్పాంటేనియస్లీ న్యాచురల్గా అయినా అవనివ్వండి, లేదా ఒక డైట్ కానీ ఎక్సర్సైజ్ ప్లాన్ ఫాలో అయ్యి ఇంటెన్స్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకొని ఏ డయాబెటీస్ మందులు లేకుండా ఈ HbA1c లెస్ దాన్ 6.5 తాగలగటం ఫర్ అ పీరియడ్ ఆఫ్ అబౌట్ అట్లీస్ట్ 3 months is defined as diabetes remission. Okay, so this is a little bit of different from old definitions. 2009 lo path definitions lo partial remission, complete remission ivanni ivatam jarigindi, but it is little different from the old definitions. Latest, this is the definition. So how can we achieve this remission?
ఎలా మనం ఈ రెమిషన్ తేగలం త్రూ ఇంటెన్స్ లైఫ్ స్టైల్ ఇంటర్వెన్షన్స్. ఒక డైట్ ఎక్సర్సైజ్ ప్లాన్ ఇవ్వటం జరుగుతుంది పేషెంట్స్కి, విచ్ హ్యాస్ టు బి అండర్ గుడ్ సూపర్విజన్ ఫ్రమ్ అ డాక్టర్ ఆర్ అ నర్స్ ఆర్ అ హెల్త్ కోచ్. ఎవరైనా కానీ కాన్స్టెంట్గా వాళ్ళని ఫాలో అప్ చేస్తూ డైట్ ఎక్సర్సైజ్ ద్వారా ఈ రెమిషన్ అనేది మనం తీసుకురావచ్చు బై giving them certain kinds of diets. Like there are many diets, low calorie diets, ketogenic diets, and low carb diets. I will discuss about them later. So ee diabetes remission venakala unna basic hypothesis enti అని అంటే ట్విన్ సైకిల్ హైపోథసిస్ అంటారు. అంటే ఎక్సెస్ ఆఫ్ క్యాలరీస్ ఇన్ ద బాడీ, మన బాడీలో ఎక్కువగా క్యాలరీస్ ఉండిపోవటం వలన, ఎయిదర్ డ్యూ టు ఎక్సెసివ్ ఈటింగ్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తింటాం, షుగర్స్ ఎక్కువ తింటాం, తర్వాత సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ చేయలేకపోవటం, స్ట్రెస్ విచ్ ఇస్ బికమింగ్ మోర్ కామన్ నవడేస్. సో ఆ ఎక్సెస్ క్యాలరీస్ అనేవి అవన్నీ కూడా లివర్లో పేరుకుపోయి లివర్ ఫ్యాట్ కింద మారటం జరుగుతుంది. సో లివర్ సో ఇట్ కాజెస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. లివర్ అనేది ఇన్సులిన్కి ఆ మాట వినదు, లైక్ ఇట్ డస్ నాట్ రెస్పాండ్ టు ఇన్సులిన్. ఎక్కువ ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల షుగర్స్ పెరిగిపోవటం, యాజ్ అ సైకిల్ ప్యాంక్రియాస్ నుంచి ఇంకా ఇంకా ఇన్సులిన్ ఉత్పత్తి అవ్వటం, హైపర్ ఇన్సులిన్మియా అంటారు. సో ఈ లివర్ నుంచి ఈ ఫ్యాట్స్ అనేవి ప్యాంక్రియాస్కి వెళ్ళి బీటా సెల్ ప్రొడక్షన్ తగ్గించటం. సో దిస్ ఎక్సెస్ లైపోజెనిసిస్, ఎక్సెస్గా ఫ్యాట్ లోపల పేరుకుపోవటం, ఇదంతా కూడా ఇట్స్ లైక్ ఎ సైకిల్. సో వాట్ దే హ్యావ్ సీన్ ఇస్ వీ కెన్ బ్రేక్ దిస్ సైకిల్. ఎప్పుడైతే మనం ఈ క్యాలరీస్ డైట్లో తగ్గించి ఒక స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్లో వీళ్ళని ఇంక్లూడ్ చేస్తే వీ కెన్ బ్రేక్ దిస్ సైకిల్ అండ్ డెఫినెట్లీ వీ కెన్ పుట్ డయాబెటీస్ ఇన్ టు రెమిషన్ అనేది దే హ్యావ్ ఫార్ములేటెడ్ దిస్ హైపోథసిస్. అండ్ మోర్ సో మన ఇండియన్స్కి దే హ్యావ్ మోర్ టెండెన్సీ టు స్టోర్ ఫ్యాట్ ఇన్ ద లివర్. మనం చూసినట్టయితే ఎక్కువ మందికి లాట్ ఆఫ్ పీపుల్ వీ విల్ బి సీయింగ్ విత్ ఫ్యాటీ లివర్ ఇన్ అల్ట్రాసౌండ్స్, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉంటాం. ఇవన్నీ దీస్ ఆర్ ద ఇండికేషన్స్ దట్ వీ స్టోర్ అ లాట్ ఆఫ్ ఫ్యాట్ ఇన్ ద లివర్. సో దట్ టెండెన్సీ మే బీ డ్యూ టు అ జెనెటిక్ ఫ్యాక్టర్ అయి ఉండొచ్చు, లేదా మెటర్నల్ మాల్ న్యూట్రిషన్, కడుపుతో ఉన్నప్పుడు మనం తల్లులు సరిగ్గా న్యూట్రిషన్ తీసుకోపోవటం వల్ల కడుపులో ఉన్న బిడ్డలకి ఈ టెండెన్సీ రావటం, స్టోర్ చేసుకోవటం, ఫ్యాట్ స్టోర్ చేసుకోవటం లివర్లో అనేది జరుగుతుంది. So there were many studies conducted in the past 10 years on this remission. Initially 2011 no, there was a small study conducted in about 10 to 15 people where they have given a very low calorie diet to them. Oka 8 vaaralu aa low calorie diet ichi gradual ga medications తగ్గించి టోటల్ గా రెమిషన్ తేవటం జరిగింది. సో ఆ డైట్ ఇచ్చే ముందు, డైట్ ఇచ్చిన తర్వాత దే హ్యావ్ డన్ MRI abdomens for these patients and they have seen significant reduction in the liver fat, pancreatic fat through this process. So ee trials annitlo 2017 there was a big trial called direct trial done by Professor Ray Taylor in స్కాట్లాండ్లో ఈ స్టడీ చేయడం జరిగింది. 20 నుంచి 65 సంవత్సరాల వాళ్ళ డయాబెటిక్స్ని తీసుకొని, ఎవరైతే 6 సంవత్సరాల కంటే తక్కువ ఆన్సెట్ ఉన్నవాళ్ళు, డయాబెటీస్ వచ్చిన వాళ్ళు విత్ హై బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు, ఓవర్ వెయిట్ ఒబీస్ వాళ్ళని తీసుకోవటం జరిగింది. అండ్ దే వర్ ఇనిషియల్ HbA1cs were between 7 to 8. They were selected in the study and they have given a 800 calorie diet to these people for a period of 6 to 8 weeks. Actually, they have done it as a, like they have given a protein shakes or milk shakes which consist of only 800 calories per day ఇవ్వటం జరిగింది. అది ఒక 3 months చేసి గ్రాడ్యువల్గా ఫుడ్ రీఇంట్రడక్షన్ చేయటం, ఫుడ్స్ ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. సో దట్ స్టడీ కన్క్లూడెడ్ దట్ about 50% of them have achieved remission at the end of 1 year. ఒక సంవత్సరం అవ్వగానే ఆల్మోస్ట్ 50% డయాబెటిక్స్కి మెడికేషన్స్ అవసరం లేకుండా పూర్తిగా రెమిషన్ చేయడం జరిగింది. సో బట్ బై ద ఎండ్ ఆఫ్ సెకండ్ ఇయర్ ఆల్మోస్ట్ 36% were free of diabetes. They were into remission. So this is a significant number, you know. So this is the biggest trial done so far for a period of 2 years. Which has proved that definitely diabetes remission is possible. The crux of the issue here is ఎంతవరకు ఆ తగ్గిన వెయిట్ రిడక్షన్ ఇస్ ద మెయిన్ థింగ్
వాట్ హ్యాపెండ్ ఇన్ దట్ ట్రయల్. సో ఈ 800 క్యాలరీస్ ఇవ్వటం ఎంతవరకు ఫీజిబుల్, ఎన్నాళ్ళు మనం చేయగలం ఇలాంటి స్ట్రిక్ట్ డైట్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ హౌ ఫార్ వీ కెన్ సస్టైన్ దిస్ లాస్ట్ వెయిట్. ఈ తగ్గిన బరువు మనం ఎన్నాళ్ళు ఇలా సస్టైన్ చేసుకోగలం అన్న దాన్ని బట్టి ఈ లాంగ్ టర్మ్ రెమిషన్ అనేది పాసిబులా కాదా అన్నది తెలుస్తుంది. దేర్ ఆర్ స్టిల్ స్టడీస్ గోయింగ్ ఆన్ దిస్. So we have to create awareness among diabetics, especially diabetes వచ్చిన early years లో young diabetics ki they have to be motivated that definitely remission is possible. Medications ఏ కాకుండా ఈ రెమిషన్ అనేది కూడా వీ షుడ్ ట్రై ఆన్ యూ. సో వాళ్ళని రీఎన్ఫోర్స్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. బికాస్ డెఫినెట్లీ దిస్ షుడ్ బి టేకెన్ యాజ్ అ part of the diabetes management, not only straight away diabetes rangane. Moreover, we take this diabetes as a very granted, మన ఇంట్లో అందరికీ ఉంది, ఫ్యామిలీలో ఉంది, సో డెఫినెట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, ఒక మందు వాడటం, అది కంట్రోల్లో పెట్టుకోవటం, ఏ సంవత్సరానికో 2 సంవత్సరాలకో ఫాలోఅప్కు రావటం, అలా కాకుండా take it in a more positive note that lifestyle management can be done in this remission. So ఈ ప్రాసెస్ ఆఫ్ రెమిషన్ లో CGM, కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ అనేది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఇట్. ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్. ఒక 3 నెలల యావరేజ్ ఫాస్టింగ్ షుగర్, పోస్ట్ లంచ్ షుగరే కాకుండా ఈ మానిటర్ అనేది సెన్సర్ ప్లేస్ చేయడం జరుగుతుంది షోల్డర్ మీద. సో ఇట్ విల్ బి కనెక్టెడ్ టు అ ట్రాన్స్మిటర్ వేర్ వీ కెన్ సీ ద రీడింగ్స్ త్రూ అవుట్ ద డే. రోజంతా కూడా షుగర్స్ ఎలా ఉన్నాయి, ఏ టైంలో పెరుగుతున్నాయి, ఏ ఫుడ్స్ తింటే పెరుగుతున్నాయి, ఎక్కడెక్కడ తగ్గుతున్నాయి, సో ఇదంతా కూడా మనకి ఒక ఐడియా రావటం జరుగుతుంది. సో CGM కెన్ బి యూస్డ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ remission to monitor the sugars. So ఈ remission patients ni undergo అయ్యేటప్పుడు what are the things we should keep it in mind? First thing is you have to explain them that see look, we are going on a diet. మీకు ఒక డైట్ ఇవ్వటం జరుగుతుంది. ఎప్పుడైతే మీ రెమిషన్ అవుతుందో ఒక 10 kgs 15 kgs ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 1 year తగ్గిన తర్వాత ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యూ మెయింటైన్ దట్. ఇట్స్ నాట్ లైక్ ట్రీటింగ్ అ ఫీవర్ ఆర్ ఇన్ఫెక్షన్. ఇది ఒకసారి పోతే పోయింది అనుకునే ప్రాబ్లం కాదు. ఇట్స్ అ మెటబాలిక్ ఇష్యూ. సో యూ హ్యావ్ టు కీప్ ఇట్ మేనేజ్ ఇట్ వెల్ టు సస్టైన్ ద రిజల్ట్ అనేది క్లియర్గా పేషెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సెకండ్ థింగ్ ఇస్ దిస్ ఇస్ డ్యూరేషన్ డిపెండెంట్. మోర్ దాన్ 10 years 15 years డయాబెటీస్ ఉన్న వాళ్ళకి యాజ్ సచ్ ఇన్సులిన్ ప్రొడక్షన్ ఇన్ ద బాడీ తగ్గిపోవటం జరుగుతుంది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. సో వాళ్ళకి ఈ ప్రాసెస్ ఆఫ్ రెమిషన్ కొంచెం స్లోగా ఉంటుంది. సో వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ దెమ్ ద సేమ్. It's not that you should not include them in the such remission process, but everything should be explained at the beginning. So inkokati, people who are on a correlating psychiatric disease, edana antidepressants ala vaade vallaku kuda ee remission anedi koncham difficult process, because యాజ్ సచ్ ఆ మెడిసిన్స్ అన్నీ కూడా మెటబాలిజం మీద ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి సో ఇట్స్ లిటిల్ డిఫికల్ట్ ఫర్ దెమ్. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ డయాబెటీస్ విత్ టార్గెట్ ఆర్గన్ డ్యామేజ్. లైక్ ఎవరికైతే ఆల్రెడీ హార్ట్ అటాక్స్ వచ్చిన వాళ్ళు, స్ట్రోక్స్ వచ్చిన వాళ్ళు, లేదా కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళు, బార్డర్ లైన్ క్రియాటిన్ లైక్ GFRs తగ్గిన వాళ్ళు, ఈ ఎస్పెషల్లీ కిడ్నీ డిసీజ్ వాళ్ళకి యాజ్ సచ్ దేర్ ఆర్ అ లాట్ ఆఫ్ డైట్ రెస్ట్రిక్షన్స్ ఇన్ దెమ్, లైక్ పొటాషియం రెస్ట్రిక్షన్, యూరిక్ యాసిడ్ రెస్ట్రిక్షన్, ఇవన్నీ ఉండటం జరుగుతుంది. అలాంటి వాళ్ళకి ఇలాంటి డైట్ ప్రోటోకాల్స్ ఇవ్వటం అనేది అంత ఫీజిబుల్ ఐడియా కాదు. దే విల్ అల్టిమేట్లీ ల్యాండ్ అప్ ఇన్ ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్సెస్. సో దోస్ ఆర్ నాట్ ద పీపుల్ హూ ఆర్ ఫర్ రెమిషన్. సో ఈ మన ఇండియాలో డయాబెటిక్స్లో డిఫరెంట్ ఫీనోటైప్స్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టిపికలీ ఎల్డర్లీ ఏజ్లో 50-60s డయాబెటీస్ వచ్చిన వాళ్ళు ఫెయిర్లీ గుడ్ మేనేజ్మెంట్ విత్ మెట్ఫార్మిన్, ఒక సింగిల్ మెడిసిన్తో బాగానే మేనేజ్ చేసుకోగలిగే వాళ్ళు, అలాంటి వాళ్ళని ఈజీగా వీ కెన్ ఎంకరేజ్ దెమ్ ఫర్ రెమిషన్. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ విత్ హై BMIs, ఎవరైతే ఓవర్ వెయిట్ ఒబీస్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా వెయిట్ రిడక్షన్ చేసుకుంటే ఈ రెమిషన్ అనేది తీసుకురాగలం. బట్ దేర్ ఈజ్ సర్టన్ ఫినోటైప్ ఇన్ ఇండియా వేర్ BMI నార్మల్గా ఉండి దే హ్యావ్ బోత్ ద బీటా సెల్ ఫెయిల్యూర్ అండ్ ఆల్సో ఇన్సులిన్ రెసిస్టెన్స్. వీళ్ళకి కొంచెం టఫ్గా ఉంటుంది రెమిషన్ ప్రాసెస్ అనేది. సో ఇండియాలో దెర్ వాజ్ అ స్టడీ డన్, రీట్యూన్ స్టడీ అనేది. సో ఈ లో BMI ఉన్న వాళ్ళు, 23-24 BMI ఉన్న వాళ్ళ మీద ఈ రెమిషన్ ప్రాసెస్ లైక్ దే హ్యావ్ gotten for remission and brought down the BMIs to 21
23-24 ఉన్న వాళ్ళని కూడా మనం ఎంకరేజ్ చేయొచ్చు. BMI 21కి తీసుకొస్తే డెఫినెట్గా కొంత ఒక 5-6 kgs బరువు తగ్గితే డెఫినెట్గా ఈ రెమిషన్ అనేది పాసిబుల్. అండ్ ఎవరికైతే ట్రైగ్లిజరైడ్స్ తక్కువ ఉండి లివర్ ఎంజైమ్స్ నార్మల్ ఉన్న వాళ్ళకి కూడా ఈ రెమిషన్ ఈజీగా చేయొచ్చు. సో కమింగ్ టు ద డైట్స్ వీ ఆఫర్ ఇన్ ద రెమిషన్, క్యాలరీ డెఫిషియంట్ లో క్యాలరీ డైట్స్తో ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ కాలం వాళ్ళు చేయలేరు. అది ఇట్ విల్ కాజ్ అ లాట్ ఆఫ్ హెడ్ ఏక్స్ అండ్ వీక్నెస్, హైపోగ్లైసెమియాస్. ఒక 3 months 4 months చేయగానే దే విల్ బి ఫెటీగ్డ్. సో keto diets are the other diets which usually are given to these patients, but keto diets have their own disadvantages like ketoacidosis raavatam, liver enzymes peragatam. There are a lot of studies showing disadvantages of keto diets. So research cheppindi entante low carbohydrate, high protein and a high fiber diet is a better diet to prescribe in diabetes for them to get into remission. So the take home message here is remission should be discussed with all the diabetics coming to your clinic because this is possible and they have done enough research on that. So ప్రతి డయాబెటిక్ని కూడా మనం ఎంకరేజ్ చేయటం, డెఫినెట్గా రెమిషన్ అనేది పాసిబుల్. యూ హ్యావ్ టు మేక్ యువర్ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది. దే షుడ్ నాట్ బి థాట్ యాజ్ అ థ్రెట్ టు అవర్ ప్రాక్టీస్. అండ్ మోర్ ఓవర్ categorizing patients who are like feasible for remission anedi very important, and explaining them that this is not a cure or this is not a reversal. It's not like this has to be managed for a long time. ఏదైతే బరువు మీరు తగ్గుతున్నారో అది ఎక్కువ కాలం మీరు మెయింటైన్ చేసుకోగలిగితే డెఫినెట్గా ఈ రెమిషన్ అనేది పాసిబుల్ అని. అండ్ స్టార్ట్ ప్రిస్క్రైబింగ్ ద డైట్ యూ లైక్ టు హ్యావ్ ఆన్ దెమ్. డైట్ ప్రిస్క్రైబ్ చేయటం, ఎక్సర్సైజ్ ప్రిస్క్రైబ్ చేయటం, గివింగ్ దెమ్ షార్ట్ టర్మ్ గోల్స్ ఫర్ వెయిట్ రిడక్షన్. All these things should be done as a regular practice by all the clinicians to make this remission more possible in much more number of people. Thank you. Hit TV app, all the success for their launch. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now.